పండగ వచ్చిందంటే చాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక శైవ క్షేత్రాలలో జాతర వాతావరణం కనిపిస్తుంటుంది. మేడారం జాతర, వేములవాడ రాజన్న, ఐనవోలు మల్లన్న, కొమరవెల్లి మల్లన్న, కందికొండ వీరభద్రస్వామి జాతర ఒక్కటేంటి, ఇలా వరుస జాతరలు సందడి చేస్తాయి. వనదేవతలు సమ్మక్క సారళమ్మలు కొలువైన మేడారం జనసంద్రంగా మారింది. జాతరకు ముందుగానే భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మవారులను దర్శించుకునేందుకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో మేడారం ప్రాంతం కిక్కిరిసి కనిపిస్తోంది. మేడారం జాతరకు నెల రోజుల ముందే వనదేవతల దర్శనానికి భక్తులు బారులు తీరారు. సంక్రాంతి సెలవులు తోడవడంతో రద్దీ మరింత పెరిగింది. 2 రోజుల్లోనే సుమారు 1,00,000 మందికి పైగా భక్తులు సమ్మక్క సారళమ్మ దర్శనం చేసుకున్నారు. జంపన్న వాగులో పుణ్య స్నానాలను ఆచరించి కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పిస్తున్నారు. గద్దెల వద్దకు చేరుకుని పసుపు, కుంకుమ, ఎత్తు బంగారం, నూతన వస్త్రాలు, పూలు, పండ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. చల్లంగా చూడు సమ్మక్క తల్లి అంటూ భక్తులు వేడుకుంటున్నారు. జాతర పరిసరాల్లో విడిది చేసి సరదాగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఆలయ పరిసరాలు అమ్మవార్ల నామస్మరణతో మార్మోగుతున్నాయి. మేడారం మహాజాతరకు సమయం దగ్గర పడుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 28వ తేదీ వరకు జాతర అంగరంగ వైభవంగా జరగనుంది. మహాజాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మహాజాతరకు ఇంకా నెలకు పైగానే సమయం ఉన్నా వేల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. విలక్షణమైన జీవన విధానం ఉన్న ఆదివాసీలు ప్రత్యేకమైన ఆచార వ్యవహారాలతో జీవిస్తారు. ప్రకృతితో మమేకమైన అడవి బిడ్డలు ప్రధానంగా ఆరాధించే దేవతలు మేడారం సమ్మక్క సారళమ్మ. ప్రతి 2 ఏళ్లకోసారి మాఘ పౌర్ణమికి ముందు 4 రోజుల పాటు ఈ మహాజాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సమ్మక్క సారళమ్మ జాతర ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందింది. దీనిని తెలంగాణ కుంభమేళా అని కూడా అంటారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో ఆదివాసీ గిరిజన దైవాలైన సమ్మక్క సారళమ్మ జాతర గిరిజన సంప్రదాయం ప్రకారం మాఘ శుద్ధ పౌర్ణమి రోజున నిర్వహిస్తారు. కు ముందు తాడ్వాయి మండలంలోని బయ్యక్కపేట గ్రామంలో 2 ఏళ్లకోసారి సమ్మక్క సారళమ్మ జాతర జరిగేది. ఈ గ్రామాన్ని సమ్మక్క పుట్టినిల్లుగా గిరిజనులు చెప్తుంటారు. అప్పట్లో భక్తులు కూడా చాలా తక్కువగానే వచ్చేవాళ్లు. ఆ తర్వాత జాతరను మేడారంలో చేయటం మొదలుపెట్టారు. అమ్మవార్లను కూడా ఇక్కడే పూజిస్తున్నారు. మేడారం జాతర తొలి రోజు కన్నెపల్లి నుంచి సారమ్మ, పునుగొండ్ల నుంచి పడిగిద్దరాజు, ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజుల ఆగమనం ఉంటుంది. 2వ రోజు చిలకలగుట్ట నుంచి సమ్మక్క ఆగమనం చేస్తారు. 3వ రోజు వనదేవతలంతా గద్దెలపైకి కొలువై భక్త కోటితో పూజలందుకుంటారు. 4వ రోజు తల్లులు తిరిగి వన ప్రవేశం చేస్తారు. దీంతో జాతర ముగుస్తుంది. అమ్మవార్లు గద్దెల మీద కొలువు తీరిన రోజు నుంచి కోట్లాది మంది గిరిజనులు, గిరిజనేతరులు తమ మొక్కులు చెల్లించుకోవటానికి వస్తారు. పసుపు కుంకుమను, బొడి బియ్యాన్ని, బంగారాన్ని సమర్పిస్తారు. కోడి పుంజులు, మేకపోతులను బలిస్తారు. సమ్మక్క గద్దె చేరే సమయంలో కోడి పుంజులను గాల్లోకి ఎగరవేసి ఆరగింపు చేస్తారు. ఈ మహాజాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. 1996లో ఈ జాతరను అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండగగా గుర్తించింది. కొన్నేళ్ల తర్వాత మధ్యలో వచ్చే ఏడాది కూడా చిన్న జాతర నిర్వహించడం మొదలుపెట్టారు. ఇప్పుడు మహాజాతర, చిన్న జాతరలను నిర్వహిస్తున్నప్పటికీ భక్తుల రద్దీ మాత్రం ఏడాది పొడవునా ఉంటోంది. అమ్మవారులను దర్శించుకోవడానికి ప్రతిరోజు భక్తులు మేడారానికి వస్తున్నారు. గతంలో జాతర జరిగే 4 రోజుల్లోనే భక్తులు మేడారంలో కనిపించేవాళ్లు. ఆ తర్వాత గుడి తలుపులు మూసేసేవాళ్లు. ఇప్పుడు అలా కాదు, 365 రోజులు మేడారం గుడి తలుపులు తెరిచి ఉంటున్నాయి.
సారళమ్మ జాతర గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940 సంవత్సరం వరకు చిలుకల గుట్టపై కేవలం గిరిజనులు మాత్రమే నిర్వహించేవారు. కానీ 1940 తర్వాత భక్తుల సంఖ్య పెరిగింది. గిరిజనేతరులు కూడా జాతరకు రావడం ప్రారంభించారు. అప్పటి నుంచి మేడారంలో జాతర కన్నుల పండుగగా జరుగుతోంది. గిరిజనుల ఉనికిని కాపాడేందుకు పోరాడి వీర మరణం పొందిన సమ్మక్క సారళమ్మ జాతర ఈనాటిది కాదు. ఓరుగల్లును ప్రతాపరుద్రుడు పాలించినప్పటి నుంచి చేస్తున్నట్లు స్థల పురాణాలు చెబుతున్నాయి. అప్పట్లో మేడారం ప్రాంతాన్ని పగిడిద్దరాజు పరిపాలించేవాడు. ఆయన కాకతీయులకు సామంతరాజు. అతని సతీమణి సమ్మక్క, వాళ్ళ సంతానం సారళమ్మ, నాగులమ్మ, జంపన్న. ఓసారి మేడారం ప్రాంతంలో కరువు వచ్చింది. ప్రజలకు తినడానికి తిండి లేని పరిస్థితి తలెత్తింది. దాంతో ప్రజలు పన్నులు కట్టలేకపోయారు. అప్పుడు పగిడిద్దరాజు కాకతీయులకు కప్పం కట్టలేనని తేల్చి చెప్పాడు. దాంతో ప్రతాపరుద్రుడు అతనిపైకి సైనికులను పంపాడు. పగిడిద్దరాజు, అతని కుమార్తెలు, అల్లుడు గోవిందరాజు కలిసి మేడారం సరిహద్దుల్లోని సంపెంగ వాగు దగ్గర కాకతీయ సైన్యాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. కానీ యుద్ధంలో వీరమరణం పొందారు. జంపన్న సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి సంపెంగ వాగును జంపన్న వాగుగా పిలుస్తున్నారు. తన కొడుకు, కూతురు చనిపోయారనే వార్త విన్న సమ్మక్క యుద్ధరంగానికొచ్చి కాకతీయ సైనికులపై విరుచుకుపడింది. ఈటెలు, బల్లాలతో కాకతీయ సైన్యాన్ని పరుగులు పెట్టించింది. కానీ చివరకు శత్రువుల దాడిలో బాగా గాయాలైన సమ్మక్క రక్తపు దారలతోనే యుద్ధ భూమి నుంచి చిలుకల గుట్ట వైపు వెళ్లింది. వెళ్తూనే మార్గం మధ్యలో మాయమైంది. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారిపోయాడు. కాంగ్రెస్ ప్రభుత్వం మేడారం జాతరను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జాతరలో ప్రతిసారి ప్లాస్టిక్ వినియోగం పెరుగుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. అందుకే మహాజాతరను ఈసారి ప్లాస్టిక్ రహితంగా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాముఖ్యత ఇస్తోంది. అటవీ ప్రాంతాన్ని సంరక్షించడంతో పాటు అటవీ జంతువులకు హాని కలగకుండా చూడాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. బెల్లము, కానుకలు అన్ని కూడా డైరెక్ట్ గద్దెల మీద పోయే టెక్నాలజీని ఈసారి తీసుకొస్తున్నాం. అది టెండర్ ప్రాసెస్ లో ఉన్నది, తొందరలోనే స్టార్ట్ అవుతాయి. అంటే ఇక్కడనే మన ఎండోమెంట్ నుంచి మేము అది ప్లాన్ చేసినాం. సంబంధిత అధికారులంతా చూస్తున్నారు. ఈ టెండర్ అయింది. అది మొదలు పెట్టినాక మేము బయట పెడదాం అనుకున్నాం. మీరు ఇప్పుడే 25 తారీఖు లోపు అన్ని కంప్లీట్ అవుతుంది. ఒకటే చెప్పినాం, నాణ్యత పాటించని కాంట్రాక్టర్లు బ్లాక్ లిస్ట్ లో పోతారు. నిజాయితీగా పనిచేయనటువంటి అధికారులు ఇళ్లలో పోతారు. జాలీలు పెడుతున్నాము. వరద వస్తే అంటే వాగులలో మునిగి చనిపోయే ఆ ప్రాంతాలలో అంటే బోర్డ్స్ కూడా పెడుతున్నాం. అవసరమైతే గతంలో చనిపోయినటువంటి వాళ్ళే కూడా, ఎందుకంటే చదువు రానటువంటి వాళ్ళకి ఇక్కడ బోర్డు ఏంది అర్థం కాదు. కనీసం చనిపోయినరు అనేటువంటి వాళ్ళ ఫోటోలు పెడితేనే ఇదేదో డేంజర్ అనేటువంటి ఫీలింగ్ అని వస్తుంది. ఎందుకంటే చాలా మంది చదువు రానటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి అట్లాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాం. రోడ్లు 25 తారీఖు లోపు చుట్టుపక్కల అన్ని కంప్లీట్ అయిపోతాయి. మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలనే డిమాండ్లు రాజకీయ పార్టీలు ప్రజల నుంచి ఎన్నో ఏళ్లుగా వినిపిస్తోంది. అయినా కేంద్రం ఇప్పటి వరకు జాతీయ హోదా కల్పించడం లేదు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి అయినా కేంద్రంతో మాట్లాడి మేడారం జాతరకు జాతీయ హోదా దక్కేలా కృషి చేయాలని ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు. మరోవైపు ఈ జాతరకు రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే 75 కోట్ల నిధులు విడుదల చేస్తుంది. జాతర విజయవంతం కోసం శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి ఆర్టీసీ బస్సుల్లో మేడారం వెళ్లే మహిళా భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. మహాలక్ష్మి స్కీమ్ తో మహిళలు, బాలికలకు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఫ్రీ జర్నీకి అవకాశం ఉండడమే దీనికి కారణం. జాతర ఏర్పాట్లలో భాగంగా ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 2,25,00,000 కేటాయించింది. మేడారంలో టెంపరరీ హాస్పిటల్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జాతర పరిసర ప్రాంతాల్లో 72 మెడికల్ క్యాంపులు, 20 మొబైల్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా మేడారం మహాజాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం విజయవంతం చేసేందుకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది. పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం దక్షిణ కాశీగా పేరొందింది. మేడారం సమ్మక్క సారళమ్మ భక్తులతో పాటు మకర సంక్రాంతి పర్వదిన సందర్భంగా భక్తుల తాకిడి ప్రతి ఏటా పెరుగుతుంది. ఈసారి కూడా భక్తులు వేల సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
ఆలయ ప్రాంగణంలో కోడి మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లేవారు ముందుగా రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తుంది. దీంతో సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి వెళ్లే భక్తులు స్వామివారి దర్శనానికి పోటెత్తుతున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వేములవాడకు తరలి వస్తున్నారు. దీంతో రాజరాజేశ్వర క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు, క్యూ లైన్లు, కళ్యాణకట్ట, ధర్మగుండం, పార్కింగ్ స్థలం, పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. కోరికలు తీర్చే కొంగు బంగారం ఐనువోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సంక్రాంతి నుండి ఉగాది వరకు అంటే 3 నెలల పాటు సాగే ఈ జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ ఏడాది మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కలిసి రావడంతో ఆలయానికి భక్తుల తాకిడి మరింత పెరుగుతుంది. లక్షల సంఖ్యలో మల్లన్న దర్శనానికి వచ్చే భక్తుల కోసం అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో వరంగల్ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి క్షేత్రం ఒకటి. సంక్రాంతి పండుగతో మొదలై ఉగాది వరకు 3 నెలల పాటు సందడిగా సాగే ఈ జానపదుల జాతర ఉత్తర తెలంగాణ వాసులకు ఎంతో ప్రత్యేకం. ప్రకృతి రమణీయతను, అద్భుత శిల్ప సంపదతో సువిశాల ప్రాంగణంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించారు. ప్రతి ఏటా సంక్రాంతి నుంచి ఉగాది వరకు వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ పసుపునే బండారిగా కొలుస్తారు. కండెల రాయుడు, మల్లన్న స్వామి, మల్లర దేవుడిగా పూజలందుకునే మల్లికార్జున స్వామి ఓ చేతిలో త్రిశూలం, మరో చేతిలో డమరుకం, ఖడ్గం, నెత్తిన కిరీటం, కోరమిసాలతో భక్తులకు దర్శనమిస్తారు. ఆయనకు ఇరుప్రక్కల భార్యలు గొల్లగీతమ్మ, బలిజ మేడలమ్మలు విగ్రహాలుంటాయి. వీటి ముందు భాగంలో అర్ధపానవట్టంపై శ్వేత శివలింగం ఉంటుంది. ఈ స్వామిని మైలారు దేవుడు, కండెల రాయుడు అని కూడా పిలుస్తారు. ఏడాదికోసారి జరిగే మల్లన్న జాతరలో ప్రభబండ్ల ప్రదర్శన ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తుంది. మార్నేని వంశస్థులు సాంప్రదాయంగా ఈ ప్రదర్శన నిర్వహిస్తారు. ఫిబ్రవరి 21న రేణుక ఎల్లమ్మ పండుగ, మార్చి 8న మహాశివరాత్రి పర్వదినాన శివ కళ్యాణం వైభవంగా జరుగుతాయి. ఏప్రిల్ 9న ఉగాది పండుగ రోజు పంచాంగ శ్రవణ మహాసంప్రోక్షణ అనంతరం జాతర ముగుస్తుంది. మల్లన్న యాదవుల, కురుమల ఇష్టదైవం. బోనం అనే ప్రత్యేక వంటకాన్ని కొత్తకుండలో వండి స్వామివారికి నివేదిస్తారు. అనంతరం ముగ్గు పూజారులు డమరుకాన్ని వాయిస్తూ నేలపై రంగురంగుల ముగ్గులు వేసి జానపద బాణిలో స్వామివారి కథా గానాన్ని చేస్తారు. దీని పట్నం వేయడం అంటారు. ఇది భక్తులు వారి శైలిలో నిర్వహించే స్వామివారి కళ్యాణం. ప్రతి మాస శివరాత్రి రోజున నజరుపట్నం, మహాశివరాత్రి రోజున పెద్దపట్నం కార్యక్రమాలను ముగ్గు పూజారులు నిర్వహిస్తారు. భక్తుల కొంగు బంగారం కొత్తకొండ వీరభద్రస్వామి ఉత్తర తెలంగాణలోని హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ జాతర బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. పచ్చడి పంట పొలాల మధ్య కొత్తకొండలో గుట్టపై వెలిశాడు వీరభద్రస్వామి. కూరమీసాలు సమర్పిస్తే కోరిన కోరికలు తెచ్చే దేవుడిగా ప్రసిద్ధి చెందారు. తలపై గుమ్మడికాయ పెట్టుకుని ఇక్కడ స్వామికి మొక్కులు చెల్లించుకుంటారు. కోడిను కూడా కడతారు. వీరభద్రస్వామి చేతిలో ఖడ్గం, నెత్తిన కిరీటం, కోరమిసాలతో దర్శనమిస్తారు. కొత్తకొండ వీరన్న కోవెలలో సంక్రాంతి నుంచి 1 నెల రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఆలయంలో ఈ నెల 10న స్వామివారి కళ్యాణంతో ఉత్సవాలు మొదలయ్యాయి. జాతర మాత్రం 1 నెల రోజుల పాటు ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా స్వామివారి ఆలయంలో దేవత వృక్షాలు, రుద్రాక్ష, జమ్మి, మర్రి, వేప, జుబ్బి, రావి, ఉసిరి ఉన్నాయి. ఫిబ్రవరి, మార్చి నెలలో రాలిపడే రుద్రాక్షల కోసం భక్తులు 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. బ్రహ్మోత్సవాల్లో రుద్రాక్ష చెట్టును భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుంటారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దం కొమరవెల్లి మల్లన్న స్వామి జాతర.
నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తుంటారు. కొమరవెల్లి మల్లన్న కోరికలు తీర్చే కోరమీసాల స్వామిగా ప్రసిద్ధిగాంచారు. ఈ ఆలయం సిద్దిపేటకు 24 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కొమరవెల్లి మల్లన్న స్వామిని బండ సొరికల వెలిసిన దేవునిగా కీర్తిస్తారు. కోరమీసాలతో కొలువైన దేవుడు కొమరవెల్లి మల్లికార్జునుడు. కొండల్లో వెలిసిన ఈ చల్లని దైవాన్ని మల్లన్నాని ఆప్యాయంగా పిలుచుకుంటారు భక్తులు. సంక్రాంతి తర్వాత ఈ క్షేత్రం తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనంగా మారిపోతుంది. ఐతారం వచ్చిందంటే చాలు కొమరవెల్లి భక్తజన సంద్రంగా మారిపోతుంది. వారం వారం ఒక్కో ప్రాంతానికి చెందిన భక్త పరివారం మల్లన్న సన్నిధిలో పట్నం వేసి సంబరపడతారు. కోరమీసాల దేవుడికి కోటి దండాలు, కొమరవెల్లి మల్లన్నకు శతకోటి దండాలు అని గొంతెత్తి పరవశిస్తారు. శివరాత్రి వేళకు ఈ సందడి పదింతలు అవుతుంది. మల్లన్న పెండ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడ జాతర మకర సంక్రాంతి రోజున ప్రారంభమై ఉగాది వరకు ప్రతి ఆది బుధవారాల్లో జరుగుతుంది. ఎక్కువగా యాదవ భక్తులు సందర్శించే ఈ జాతరలో బోనం, పట్నం అనే విశేషమైన మొక్కుబడులుంటాయి. బోనం అంటే అలంకరించిన కొత్త కుండలో నైవేద్యం వండి స్వామివారికి నివేదిస్తారు. ఆ పక్కనే రంగురంగుల ముగ్గులతో అలంకరించిన ప్రదేశంలో బోనాన్ని ఉంచి స్వామివారిని కీర్తిస్తూ ఆ నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఒక విధంగా ఇది స్వామి కళ్యాణమే. భక్తుల చేత ఆప్యాయంగా కొమరవెల్లి మల్లన్నగా పిలువబడే ఈ మల్లికార్జున స్వామి ఇక్కడ శివునికి సాధారణ ప్రతిరూపమైన లింగ రూపంలో కాక గంభీర ఆకారంలో నిలువెత్తు విగ్రహంగా దర్శనమిస్తాడు. దేవరులు యాదవ కులానికి చెందిన గొల్ల కీతమ్మ, లింగ బలిజ కులానికి చెందిన మేడలమ్మ స్వామికి ఇరువైపులా దర్శనమిస్తారు. మట్టితో చేసిన ఈ విగ్రహం సుమారు 500 సంవత్సరాల క్రితం చేయబడింది. సిద్దిపేట జిల్లాలో కొండపోచమ్మ ఆలయం జాతరకు సాగుతుంది. ప్రతి ఏటా సంక్రాంతి నుండి మార్చి 31 వరకు జాతర జోరుగా సాగుతుంది. కొమరవెల్లికి వెళ్లిన భక్తులు దాదాపు అందరూ అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు వెళ్తుంటారు. కొమరవెల్లి మల్లన్న చెల్లెలుగా భక్తులు మొక్కే కొండపోచమ్మకు బోనాలు సమర్పిస్తుంటారు. కొండపోచమ్మ జాతర సంక్రాంతి రోజున సదరు పటంతో ప్రారంభమవుతుంది. ఉగాది వరకు కొనసాగే జాతరకు హైదరాబాద్, సికింద్రాబాద్ తో పాటు పలు జిల్లాల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివస్తుంటారు. కొమరవెల్లి మల్లన్నపై అలక వహించిన కొండపోచమ్మ ఇక్కడ వెలిసిందని ఒక కథ ప్రచారంలో ఉంది. సోదరుడు మల్లన్నను దర్శించుకున్న ప్రతి ఒక్కరూ తనదాకా వచ్చిపోయే వరమిమ్మని కోరుకున్నదట. ఇలా ఆసక్తికరమైన స్థల పురాణం కలిగిన ఆ ఆలయం సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తీగుల్ నర్సాపూర్ గ్రామంలో ఉంది. అమ్మవారి ఆలయం వద్దే మేకలు, కోళ్లు కోసి కళ్ళు సాగ పెడతారు. ఆలయ పరిసరాల్లోనే వండుకొని కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు భక్తులు. ఆలయానికి ఏటా కానుకలు, అద్దె రూపంలో భారీగా ఆదాయం వస్తుంది. అయితే కనీస సౌకర్యాలు లేక భక్తులు ప్రతి ఏటా ఇబ్బందులు పడుతున్నారు. ఈసారైనా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు.